గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు క్రోచెట్ స్నోఫ్లేక్ ప్యాటర్న్ ఏ విధంగా అల్లాలో చూద్దాము. మ్యాజిక్ సర్కిల్ వేసుకొని 2 చైన్స్, డబల్ క్రోచెట్, టూ చైన్, మళ్ళీ డబల్ క్రోచెట్, మళ్ళీ 2 చైన్, మళ్ళీ డబల్ క్రోచెట్, టూ చైన్. 3 అయినాయి కదా. ఇంకొక మొత్తం 6 రౌండ్ సర్కిల్ చేయాలి. వీటిని క్లస్టర్స్ అని అంటారు. ఈ విధంగా 6 క్లస్టర్స్ కంప్లీట్ చేశాక సెకండ్ రౌండ్ 2 చైన్స్ వేసి ఇదే స్పేస్లో 2 డబల్ క్రోచెట్ వేయాలి. 2 డబల్ క్రోచెట్, 2 చైన్, మళ్ళీ 2 డబల్ క్రోచెట్, మళ్ళీ 2 చైన్, మళ్ళీ ఇదే స్పేస్లో 2 డబల్ క్రోచెట్, 2 చైన్స్, మళ్ళీ ఇదే స్పేస్లో 2 డబల్ క్రోచెట్. చైన్ 2. ఈ విధంగా ఇదే ప్యాటర్న్ సర్కిల్ అంతా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ రౌండ్లో నెక్స్ట్ గ్యాప్లో 2DC, 3 చైన్, 1 2 3 చైన్, మళ్ళీ ఇదే గ్యాప్లో 2DC, మళ్ళీ చైన్ 3. ఈ నెక్స్ట్ గ్యాప్లో సింగిల్ స్టిచ్ వేయాలి. మళ్ళీ అగైన్ చైన్ 3, నెక్స్ట్ స్పేస్లో 3 చైన్స్, 2DC, మళ్ళీ 3 చైన్స్, సింగిల్ క్రోచెట్, 3 చైన్స్ వేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా వేసామో అలాగే 2DC వేయాలి. 2DC వేసి 1 2 3 చైన్స్, మళ్ళీ ఇదే గ్యాప్లో 2DC వేయాలి. మళ్ళీ 1 2 3 చైన్స్, క్రోచెట్, మళ్ళీ 3 చైన్స్, 2 3 చైన్స్. మనం ఈ సర్కిల్ అంతా కంప్లీట్ చేయాలి. టూ 3 1 2 3 చైన్స్, సింగిల్ క్రోచెట్, 3 చైన్, 1 2 3. ఇదే విధంగా మిగతా 3 కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో చైన్ 2 DC వేయాలి. వేసాక చైన్ 1, మళ్ళీ 2DC, వన్ 2DC వేసాక చైన్ 3, 1 2 3 చైన్ 3 వేసి చైన్ 3 వేసాక ఫస్ట్ 2 చైన్స్లో స్లిప్ నాట్ వేసి
స్లిప్ స్టిచ్ వేసేయాలి. వేసి మళ్ళీ అదే స్పేస్లో 2DC ఇదే స్పేస్లో 2DC మళ్ళీ 3 చైన్ 2 3 చైన్ 1 3 చైన్స్ వేసాక సింగిల్ స్టిచ్ నెక్స్ట్ చైన్లో వేయాలి. వేసాక మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ 3 చైన్స్ తర్వాత సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ గ్యాప్లో సింగిల్ క్రోషెట్ 3 చైన్స్. ఇప్పుడు వన్ స్టెప్ అనేది రెడీ అయింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇదే గ్యాప్లో ఇలా ఇక్కడ ఎలా స్టిచ్ చేసామో ఇక్కడ ఇదే స్టిచ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ 2DC వేయాలి. 2DC 1 2 2DC చైన్ 1 చైన్ 1 2DC చైన్ 3 వేసాక మళ్ళీ ఇదే గ్యాప్లో నుండి మళ్ళీ నెక్స్ట్ స్పేస్లో 2DC వేసాలి. ఇలా వేసాక మళ్ళీ చైన్ 3 నెక్స్ట్ గ్యాప్లో సింగిల్ క్రోషెట్ మళ్ళీ చైన్ 3 1 2 3 ఈ విధంగా రౌండ్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ చూద్దాము. మరొక కలర్ తీసుకొని చైన్ 1 దీనిలో సింగిల్ క్రోషెట్ 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ వేయాలి. తర్వాత దీన్ని ముందు కానీ అదే స్పేస్లో 2 సింగిల్ క్రోషెట్ వేయాలి. ఇలా 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ వేసాక ఈ నెక్స్ట్ గ్యాప్లో 2 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. డబల్ క్రోషెట్ వేసాక వన్ డబల్ క్రోషెట్ ఇంకోటి వన్ లాంగ్ డబల్ క్రోషెట్ వేయాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో కాకుండా ఈ గ్యాప్ నుండి మనం పుల్లల్ని తీసి లాంగ్ డబల్ క్రోషెట్ వేయాలి. ఇలా లాంగ్ లూప్ తీసి మామూలు డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ వేసాక మళ్ళీ వన్ డబల్ క్రోషెట్ వేయాలి. 1 డబల్ క్రోషెట్ వేసాక నెక్స్ట్ దాంట్లో 2 డబల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ గ్యాప్లో 1 2 మళ్ళీ ఇదే ప్యాటర్న్ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ కావాలి. అంటే ఎలా అంటే ఇక్కడ 2 సింగిల్ క్రోషెట్ ఈ స్పేస్లో మళ్ళీ ఈ పెటల్ని ఫ్రంట్ కానీ మళ్ళీ ఇదే ప్లేస్లో 2 సింగిల్ క్రోషెట్ సింగిల్ క్రోషెట్ తర్వాత 2DC 1 2 2DC తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ మళ్ళీ లాంగ్ డబల్ క్రోషెట్ ఈ గ్యాప్లో కాకుండా ఈ గ్యాప్లో లాంగ్ డబల్ క్రోషెట్ తర్వాత మళ్ళీ 1 డబల్ క్రోషెట్ మళ్ళీ తర్వాత క్రోషెట్ 1 2 డబల్ క్రోషెట్ ఈ విధంగా సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నేను 3 చైన్స్ వేసి లాస్ట్ రౌండ్ 3 చైన్స్ వేసి
డబల్ క్రోషెట్ తర్వాత మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ ఇదే గ్యాప్లో 2 డబల్ క్రోషెట్. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఇక్కడ మనం చైన్ 3 1 DC, చైన్ 3 2 DC ఇలా వేసాక నెక్స్ట్ ప్రతి గ్యాప్లో మనం 2 DC వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 1 2 మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో 2 DC 1 2 మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో 2 DC. 1 కార్నర్ అయినాక మళ్ళీ సేమ్ ఇదే కార్నర్లో 2 DC 3 chain 3 chains 1 2 2 DC 3 chain 2 DC మళ్ళీ రిపీట్ ఆల్ 2 DCs వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా మనం స్నోఫ్లేక్ క్రోచెట్ని తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.